శ్రీ సింహగిరి పారామెడికల్ కాలేజ్, శ్రీ సింహగిరి వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు శ్రీ సింహగిరి పారామెడికల్ కాలేజ్ కరెస్పాండెంట్ సింహగిరి పట్నాయక్ గురువారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ కూడలిలో ఉన్న కెమిస్ట్ కన్వెన్షన్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి దేవి మాధవి మాట్లాడుతూ, మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, జ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయుల సేవలను గౌరవించుకుంటూ భారతదేశం ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటోందని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, అది మన జీవితంలో గురువుల ప్రాముఖ్యతను గుర్తు చేసే రోజని చెప్పారు. విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వారిని మంచి పౌరులుగా తయారు చేయడంలో సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. జిల్లా పౌరవేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ తదితరులు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, గురువులు అందించే జ్ఞానం, క్రమశిక్షణ, జీవిత విలువలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని, సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి గురువుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సింహగిరి పారామెడికల్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ చాలామంది విభిన్నమైనటువంటి సంస్థలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ కోరుతున్నాను, సంస్థలు నడపడం ఒక ఎత్తు, కానీ సంస్కృతి సమాజాన్ని ద్వారా నడిపించడం ఒక ఎత్తు. మీరు సంస్థలు నడుపుతూ సంస్కృతిని సమాజాన్ని నడిపించకపోతే ఏమి సమాజం తయారు కాదు. చివరికి నేను ఈ కాలేజీలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, మనం జొమాటోలకి టమాటాలకి ఆర్డర్లు ఇచ్చే కుర్రోళ్ళు తయారు చేస్తున్నాం అనుకుంటున్నాం. అంతే తప్ప సమాజానికి పనికొచ్చే కుర్రోళ్ళు తయారవుతున్నారని నేను ఎక్కువ అనుకోవట్లేదు. ఎందుకంటే పిల్లలు అలా తయారవుతున్నారు. ఇదంతా ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడి గొప్ప అంశాలు నేర్చుకోలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణ గారు సరోజినీ నాయుడు గారు ఎంఆర్ కాలేజీకి వచ్చారు. ఎంఆర్ కాలేజీని సందర్శించి వెళ్ళారు. ఎంత గొప్ప అదృష్టమను. నేను మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే, దయచేసి గురజాడ కన్యాశుల్కాన్ని చదవండి, గురజాడ రాసిన రచనలు చదవండి, గిడుగు రాసినటువంటి రచనలు చదవండి. సమాజంలో మనకి స్థాయి పెరగాలంటే చరిత్ర రియల్ హీరోలకి తేడా తెలుసుకోవాలి తప్ప సినిమా నటులు రియల్ హీరోలు కాదు, రియల్ హీరోలే. రియల్ హీరోలు సమాజంలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు. అటువంటి వ్యక్తులందరినీ పిలిచి ఈరోజు పురస్కారం ఇవ్వడం నేను పట్నాయక్ గారిని మరీ అభినందిస్తూ, గురు పూజ ఉత్సవం ఇంత వైభవంగా చేస్తారని మేము అనుకోలేదు. వారిని ప్రత్యేకంగా సింహగిరి పట్నాయక్ గారిని అభినందిస్తున్నాను. ఈరోజు అవార్డులు పొందుతున్న మహిళలని, అలాగే ఉపాధ్యాయ పురస్కారాలు, సేవా పురస్కారాలు, కళా పురస్కారాలు, ఉత్తమ మహిళా సేవా పురస్కారాలు గ్రహీతలందరికీ కూడా అభినందనలు. విద్యార్థులు ఎస్పెషలీ నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఈ కాలేజ్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కొంతమంది మా కాలేజీకి కూడా వస్తూ ఉంటారు. సో మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, మనం ఏ విద్యలో ఉన్నా, ఏ సేవలో ఉన్నా నిబద్ధతతో చేయాలి, కార్యదీక్షతతో చేయాలి. ఎప్పుడూ కూడా గురువును మర్చిపోకూడదు. గురువు అంటేనే ఒక అంధకారం నుంచి వెలుగుని ఇచ్చేవాళ్ళు అని. టీచర్లు ప్రత్యేకంగా మీరు అది గుర్తుంచుకొని వాళ్ళ పట్ల రెస్పెక్ట్తో ఉండాలి. సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈరోజు మీ అందరి ముందు నేను నిలబడి మాట్లాడగలుగుతుందంటే
శ్రీ 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 కుర్టి సత్యనాయుడు గారు అన్నయ్య మీ అందరికీ. ఆయన రోజుకి 3 ప్రోగ్రాంలు వేస్తారు. రోజుకి 3 ప్రోగ్రాంలు, ఎవరు మేనేజ్ చేయలేరు. అలాగా అర్జునుల్లో ఆయనకి 100 గోల్డ్ మెడల్ వచ్చాయి. 1 కాదు 2 కాదు, 100 గోల్డ్ మెడల్. ఇంకో విషయం ఏంటంటే శ్రీ సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయేటప్పుడు ఆయనకు తెలియదు. అప్పుడు ఫోన్లు లేవు, ఇంకోటి లేదు. సాయంత్రం 6 గంటలకు ఒక దగ్గర రంగు వేసుకొని రాత్రి 11 వరకు అక్కడ అర్జునుడు పెడితే 2వ ఊర్లో 1 గంటకు వేసి 5 గంటలకు దిగి తెల్లవారి బస్సుకి వాళ్ళ ఊరు వచ్చి 7:30కి రోడ్డు మీద దిగి 2 కిలోమీటర్లు నడిచి వస్తుంటే సత్యనాయుడు మీ అమ్మ చచ్చిపోయింది, నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు రాలేదని ఇక్కడ ఉంచావు 2 రోజుల నుంచి అన్నారు. అలాంటి స్టేజ్లో అంత పేరు తెచ్చుకొని పాటలు పాడే మహానుభావుడిని, అర్జునుడిగా పేరు తెచ్చిన మహానుభావుడిని సత్కరించుకోవడం నా తాలూకా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.